రక్తపోటు, హై బ్లడ్ ప్రెషర్ మనకు చాలా కామన్‌గా ఇప్పుడు చిన్న వయసులోనే చాలా మందికి 30స్‌లోనే మనకు కనిపిస్తూ ఉంటుంది. సో, ఇది ఒక రీజన్ కూడా కావచ్చండి. మనకి రెగ్యులర్‌గా ఈ మధ్యలో చాలా మందికి హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ మనం చూస్తూ ఉన్నాము. సో, హైపర్ టెన్షన్ రాకుండా అండ్ హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలాంటి డైట్ తీసుకుంటే వాళ్ళకి మంచిదో మనం తెలుసుకుందాం. సో, హైపర్ టెన్షన్ అనేది హై బ్లడ్ ప్రెషర్ అంటే మన బ్లడ్ ప్రెషర్ అనేది చాలా హైగా ఉంటుంది. దీంట్లో ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాజెస్ ఉండొచ్చు. లైఫ్ స్టైల్ కాజ్ కానివ్వండి, లేదంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా అయిపోవడం కానివ్వండి. సో, డిపాజిషన్ ఆఫ్ బ్యాడ్ ఫ్యాట్స్ ఇన్ ద ఆర్టరీస్ అంటే మన బ్లడ్ వెసల్స్‌లో బ్యాడ్ ఫ్యాట్ డిపాజిట్ అయిపోవడం కానివ్వండి, లేదంటే హెరిడిటరీ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఇలా. అండ్ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్‌లో మనకి బ్యాడ్ ఫుడ్ ఇంటేక్ అంటే మనము ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకున్నప్పుడు, బేకరీ ఐటెమ్స్ తీసుకున్నప్పుడు ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి చాలా ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తూ ఉంటాం. సో, ఈ బ్యాడ్ ఫ్యాట్స్ అనేవి మన బాడీలో డిపాజిట్ అయిపోయినప్పుడు మనకి ఇలాంటి కండిషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో, మనం లైఫ్ స్టైల్ చేంజెస్ అలాగే డైటరీ చేంజెస్ చేసినప్పుడు మనం ప్రివెన్షన్ అండ్ దీన్ని కంట్రోల్ చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయన్నమాట. సో, ఇన్ జనరల్‌గా హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు డాష్ డైట్ అనేది ఫాలో అవుతారు. సో, డాష్ డైట్ అనేది మనకి డైటరీ అప్రోచ్ బై డైటరీ అప్రోచ్ ఫర్ హైపర్ టెన్షన్ అనమాట. సో, ఈ డాష్ డైట్‌లో ఏంటంటే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ ఎక్కువగా కన్జ్యూమ్ చేయాలనేది సజెస్ట్ చేస్తాం. ఎందుకు అనంటే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్‌లో పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ మెగ్నీషియం అనేది ఎక్కువగా ఉంటుంది. మనకి హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు సోడియం లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి దాన్ని ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్ అవుతుంది. సో, దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మనం ఈ పొటాషియం రిచ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అనేవి కన్జ్యూమ్ చేస్తూ ఉంటాము. సో, బనానా కానివ్వండి, కోకోనట్ వాటర్ కానివ్వండి ఇలాంటివి తీసుకున్నప్పుడు మీకు హైపర్ టెన్షన్ కంట్రోల్‌కి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ చాలా కన్జ్యూమ్ చేస్తే అంటే ప్రతి మేజర్ మీల్ బ్రేక్‌ఫాస్ట్ కానివ్వండి, లంచ్ కానివ్వండి, డిన్నర్ కానివ్వండి ప్రతి మేజర్ మీల్‌లో మీరు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది. 1 ఫ్రూట్ ఎ సర్వింగ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ మనకి ప్రతి మేజర్ మీల్స్‌తో పాటు వెజిటబుల్ సాలడ్ మీరు ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే పర్ పోర్షన్ 100-150 గ్రామ్స్ ఆఫ్ వెజిటబుల్స్ మనం ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే ఎక్కువగా ఫైబర్ అనేది ఇంటేక్ చేస్తాము. అదే కాకుండా మనకి పొటాషియం అనేది కూడా లభిస్తుంది. సో, ఫైబర్ కూడా మనకి ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ద్వారా వస్తుంది కాబట్టి బ్యాడ్ ఫ్యాట్ రిమూవల్‌కి కూడా హెల్ప్ అవుతుంది. సో, మనకి కొలెస్ట్రాల్ డిపాజిట్ ఒకవేళ అయినట్టయితే ఆర్టరీస్‌లో దాన్ని రిమూవ్ చేయడానికి ఈ ఫైబర్ కూడా చాలా హెల్ప్ చేస్తుందండి. సో, అలా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ కన్జంప్షన్ అనేది ఎక్కువగా పెట్టుకోవాలి. అండ్ రెడ్ మీట్స్ అనేవి కంప్లీట్‌గా అవాయిడ్ చేయాలి. సో, రెడ్ మీట్స్‌లో ఏంటంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ అండ్ సాచురేటెడ్ ఫ్యాట్స్ సో, బ్యాడ్ ఫ్యాట్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి రెడ్ మీట్స్ అనేవి కంప్లీట్‌గా అవాయిడ్ చేసి లీనర్ మీట్స్ అంటే మనకి చికెన్ బ్రెస్ట్ కానివ్వండి, ఫిష్ కానివ్వండి, ఎగ్ కానివ్వండి ఇలాంటి లీనర్ మీట్స్ అనేవి మనం ఇంకార్పొరేట్ చేసుకున్నప్పుడు గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అందుతుంది. సో, ఈ ప్రోటీన్ అట్ ద సేమ్ టైమ్ మనకి బాడీలీ ఫంక్షన్సే కాకుండా ఈ బ్యాడ్ ఫ్యాట్ రిమూవల్‌కి అండ్ డ్యామేజ్ అయిన సెల్స్‌ని రిపేర్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుందనమాట. సో, హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు రెడ్ మీట్ అనేది కంప్లీట్‌గా అవాయిడ్ చేయాలి. లీనర్ మీట్ అనేది చూస్ చేసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ కూడా మీకు చాలా హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్‌లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అండ్ పొటాషియం, మెగ్నీషియం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి డైట్ కంపోజిషన్ అండ్ ఈ హైపర్ టెన్షన్ తగ్గియడానికి చాలా హెల్ప్ చేస్తుంది. సో, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అనగానే చాలామంది కన్‌ఫ్యూజ్ అయ్యి ప్రోటీన్ కరెక్ట్ అమౌంట్‌లో అందదేమో అని అనుకుంటూ ఉంటారు. అలా కాదండి. ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్‌లో కూడా మీకు కరెక్ట్ అమౌంట్ ఆఫ్ బాడీలీ రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అనేది మనం కన్జ్యూమ్ చేసుకోవచ్చు. సో, ప్రోటీన్ వచ్చేసి రాజ్మా కానివ్వండి, చోలే కానివ్వండి, ఎనీ బీన్స్ లైక్ లోబియా, బ్లాక్ ఐడ్ బీన్స్ ఆర్ సోయా బీన్స్ ఇవైతే ఉంటాయో దీని ద్వారా మనకు ప్రోటీన్ లభిస్తుంది. సో, మిల్ మేకర్ కూడా మనం రెగ్యులర్‌గా తీసుకుంటూ ఉంటాము. అది కూడా గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అనేది మనకిస్తుంది. అండ్ దాంట్లో ఐసోఫ్లేవనాయిడ్స్ కూడా ఉంటాయి కాబట్టి ఈ ఐసోఫ్లేవనాయిడ్స్ మనకి హైపర్ టెన్షన్ తగ్గియడానికి కూడా హెల్ప్ అవుతుంది. అదే కాకుండా ఒకవేళ పప్పు కూడా మీరు ఒక ప్రోటీన్ సోర్స్ లాగా తీసుకోవాలి అని అంటే గట్టి పప్పు విల్ బి బెస్ట్ చాయిస్ అండి. ఎందుకంటే గట్టి పప్పులో గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అనేది మీరు కన్జ్యూమ్ చేస్తారు కాబట్టి. అండ్ స్ప్రౌట్స్ కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. స్ప్రౌట్స్ మీరు ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు మైక్రో న్యూట్రియన్ అబ్జార్ప్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. మైక్రో న్యూట్రియల్ బయో అవైలబిలిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. బాడీలో చాలా ఎక్కువగా కన్జంప్షన్ అండ్ అబ్జార్ప్షన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది.
ఇవే కాకుండా మైక్రో గ్రీన్స్ అంటే లేత ఆకులు ఏవైతే ఉంటాయో పాలకూర కానివ్వండి, మెంతి కూర కానివ్వండి, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి లభిస్తాయి. ఎట్ ద సేమ్ టైమ్ సింపుల్ టిప్స్ ఏంటంటే దీంట్లో సోడియం లెవెల్స్ కాస్త ఎక్కువగా ఉంటాయి కాబట్టి కుకింగ్ చేసేటప్పుడు మీరు ఉప్పు కాస్త తగ్గించి తీసుకుంటేనే చాలా మంచిది. దీంట్లో సాల్ట్ తక్కువగా వేసుకొని తీసుకుంటేనే చాలా మంచిది. సో ఆల్రెడీ సాల్ట్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మీరు సాల్ట్ కంటెంట్ గ్రీన్ లీఫీ వెజిటబుల్ ముఖ్యంగా ఆకుకూరలు వండేటప్పుడు చాలా తక్కువగా తీసుకోవాలి. అండ్ ఇన్ జనరల్గా కూడా మీరు వెజిటేబుల్స్ అండ్ ఏ కుక్డ్ ఐటమ్ తీసుకున్నా దాంట్లో సాల్ట్ తక్కువగా ఉండేలాగే చూసుకోండి. అండ్ ఒకవేళ కుదిరితే కంప్లీట్గా సాల్ట్ అవాయిడ్ చేస్తేనే చాలా మంచిది. మీకు రిజల్ట్స్ అనేవి తొందరగా కనిపిస్తూ ఉంటాయి. అదే కాకుండా ఫర్మెంటెడ్ ఫుడ్స్ అనేవి మీరు ఇంకాపరేట్ చేసుకోవాలి. ఫర్మెంటెడ్ ఫుడ్స్ అంటే మీకు పెరుగు కానివ్వండి, ఇడ్లీ కానివ్వండి, దోశ కానివ్వండి, ఇలాంటి ఫర్మెంటెడ్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు ప్రోబయోటిక్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఈ ప్రోబయోటిక్స్ కూడా మన బాడీలో గుడ్ బ్యాక్టీరియాని ఇంక్రీజ్ చేసి మనకి హైపర్ టెన్షన్ని తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. అండ్ బయో అవైలబిలిటీ ఆఫ్ న్యూట్రియంట్స్ అంటే న్యూట్రియన్ అబ్జార్ప్షన్కి కూడా చాలా హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో న్యూట్రియన్ అబ్జార్ప్షన్ ఎంత మంచిగా అయితే మన బాడీలీ ఫంక్షన్స్ అనేవి అంత ప్రాపర్గా రన్ అవుతూ ఉంటాయి. సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేవి కన్జ్యూమ్ చేయాలండి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే హోల్ గ్రెయిన్ మనం కన్జ్యూమ్ చేస్తున్నాం కాబట్టి న్యూట్రియన్ వాల్యూస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నప్పుడు హోల్ గ్రెయిన్ నుంచి మనకు వచ్చే న్యూట్రియన్ వాల్యూస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో హైపర్ టెన్షన్ అండ్ ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ని రిమూవ్ చేయడానికి, బ్యాడ్ ఫ్యాట్ని రిమూవ్ చేయడానికి అండ్ అట్ ద సేమ్ టైం హైపర్ టెన్షన్ని కంట్రోల్లో పెట్టడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ హర్బ్స్ కూడా మనకి మన కిచెన్లో ఉండే హర్బ్స్ కూడా చాలా హెల్ప్ చేస్తాయండి. ఫెనుగ్రిక్స్ మెంతులు ఏవైతే ఉన్నాయో ఓవర్ నైట్ సోక్ చేసి మనం ఎర్లీ మార్నింగ్ ఆ మెంతుల వాటర్ తీసుకోవడం కానివ్వండి, లేదంటే వెల్లుల్లి ఎక్కువగా మనం ఫుడ్లో యాడ్ చేసుకోవడం కానివ్వండి, కొరియాండర్ ఏవైతే ఉంటాయో అలాంటివి కూడా మనం ఫుడ్లో ఎక్కువగా యాడ్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఇవి హర్బ్స్గా పనిచేస్తూ ఉంటాయి. సో యాంటీ ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఆర్టరీస్లో ఉంటుందో దాన్ని తగ్గించడానికి చాలా హెల్ప్ చేస్తుందండి. సో ఇలాంటి ఫుడ్ డైట్ ప్రికాషన్స్ మీరు తీసుకున్నప్పుడు మీకు హైపర్ టెన్షన్ కంట్రోల్కి రావడానికి అండ్ అట్ ద సేమ్ టైం ప్రివెన్షన్కి చాలా హెల్ప్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం లైఫ్ స్టైల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ మీకు రెగ్యులర్ హ్యాబిట్ ఆఫ్ స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటివి ఏమన్నా ఉంటే కంప్లీట్గా బైకాట్ అండ్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆల్కహాల్ కన్జంప్షన్ అండ్ స్మోకింగ్లో హైపర్ టెన్షన్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దిస్ మే లీడ్ టు డిఫరెంట్ డిజీజెస్ అనమాట. హార్ట్ రిలేటెడ్ కానివ్వండి, లేదంటే ఒబేసిటీకి రిలేటెడ్ కానివ్వండి, ఆర్ డయాబెటిక్ రిలేటెడ్ కానివ్వండి, ఇలాంటి డిజీజ్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటి ప్రికాషన్స్ మనం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ వ్యాయామం అంటే ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో మినిమం 30 to 45 minutes ఆఫ్ పర్ డే మనము ఎక్సర్సైజ్ అనేది చేయాలి. సో మీకు ఒకవేళ అంత టైం దొరకలేదు అని అంటే అట్లీస్ట్ 10 to 15 minutes నుంచి స్టార్ట్ చేసి మీరు డిఫరెంట్ టైం జోన్కి అనేది తీసుకోవచ్చు. సో మినిమం టార్గెట్ మీరు 30 to 45 minutes అనేది పెట్టుకోవాలి. సో ఎక్సర్సైజ్ అనగానే జిమ్కి వెళ్ళడము, సో అంత టైం ఉండదు అని అనుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఇంట్లోనే మీరు స్క్వాట్స్ చేయడము, యోగా చేయడము, పుషప్స్ చేయడము, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి కాబట్టి మీకు ఎలాంటి ఇంట్రెస్ట్, ఎలాంటి మీ బాడీకి ఎలాంటివి యాక్సెప్టబుల్ అవుతాయో అలాంటి బాడీ ఫంక్షన్ అండ్ బాడీలీ ఎక్సర్సైజ్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సింపుల్ ఎక్సర్సైజ్ విల్ ఆల్సో వర్క్స్ వండర్. సో ఇలాంటి ఎక్సర్సైజ్ మనకు తెలియకుండానే చాలా హెల్ప్ అవుతూ ఉంటాయండి. ప్రాణాయామం కూడా చాలా ఇంపార్టెంట్. సో గుడ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా మీకు హైపర్ టెన్షన్ రెడ్యూస్ చేయడానికి అండ్ అట్ ద సేమ్ టైం కంట్రోల్లో ఉంచడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. గుడ్ అమౌంట్ ఆఫ్ స్లీప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో స్లీప్ ప్యాటర్న్ కూడా మీరు మేనేజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బ్ అయినట్టయితే మీ బాడీలీ ఫంక్షనాలిటీ కూడా డిస్టర్బ్ అవుతుంది. మీ నెక్స్ట్ డే మార్నింగ్ ఇరిటేటెడ్గా అండ్ సో ఇదేంటంటే మనకి బ్లడ్ ప్రెషర్ని ఇంక్రీజ్ చేయడానికి కూడా చాలా అవకాశాలు ఉంటాయి. సో స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. స్ట్రెస్ ఎక్కువగా అయినప్పుడు కూడా హైపర్ టెన్షన్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఇలాంటి లైఫ్ స్టైల్ హ్యాబిట్స్తో పాటు డైటరీ హ్యాబిట్స్ని కంట్రోల్ చేసినట్టయితే మీరు హైపర్ టెన్షన్ని ప్రివెన్షన్ అండ్ అట్ ద సేమ్ టైం ఈజీలీ మేనేజ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుందని ఇన్స్టెంట్ ఫుడ్స్ చాలా మంది కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. హైపర్ టెన్షన్ వాళ్ళు ఇలాంటి ఇన్స్టెంట్ ఫుడ్స్ని కంప్లీట్గా బైకాట్ చేయాలండి. ఎందుకంటే ఈ ఇన్స్టెంట్ ఫుడ్స్ని ఎక్కువగా కాలం
ప్రిజర్వ్ చేసి ఉంచడానికి, షెల్ఫ్ లైఫ్ పెంచడానికి సోడియం లెవెల్స్ అనేవి యాడ్ చేస్తూ ఉంటారు. సోడియం అనేది చాలా ఎక్కువగా యాడ్ చేస్తూ ఉంటారు. సో, ఇలాంటి ఫుడ్స్‌ని మనం అవాయిడ్ చేయాలి. పికిల్స్‌ని అవాయిడ్ చేయాలి. హై సోడియం లెవెల్స్ ఉన్న ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్‌ని అవాయిడ్ చేయాలి. అండ్ మీరు ఎప్పుడైతే బయటికెళ్ళి సూపర్ మార్కెట్స్‌లో ఏదన్నా తీసుకున్నా, ప్యాక్డ్ ఫుడ్ ఏదైనా తీసుకున్నా డెఫినెట్‌గా న్యూట్రిటివ్ వాల్యూ టేబుల్ అనేది చదవాలండి. ఎందుకంటే దాని వెనకాల సోడియం కంటెంట్ ఎంతుందో తెలుస్తుంది. సో, జనరల్‌గా మీరు చిప్స్ ప్యాకెట్స్ తీసుకున్న దాంట్లో హై అమౌంట్ ఆఫ్ సోడియమ్స్ అనేది ఉంటుంది కాబట్టి అలాంటి ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్, బేకరీ ఐటెమ్స్ అనేవి కంప్లీట్‌గా బైకాట్ చేయాలి.